समाश्रितं गुणसुन्दराणां तन्दार्भको विगमनीया विशेषा शोभा गोविन्दं आदिपुरुषं तमहं भजामि गोविन्दं आदिपुरुषं तमहं भजामि गोविन्दं आदिपुरुषं तमहं भजामि अन्यानि यथा सकले प्रिया प्रीतिमन्ति पश्यन्ति मां विखायन्ति चिरं गगन्ति आनन्दाचिन्मया साधु जलानिग्रहस्य गोविन्दम् आदिपुरुषं तमहं भजामि 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 गोविन्दम् आदिपुरुषं श्री कृष्ण चैतन्य प्रभु హరే కృష్ణ. భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు ఐక్య విద్య సాత్సంగ స్పీకర్ శ్రీ తేజస్వి చైతన్య దాస్ ప్రభు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఐక్య విద్య మరియు గీతా వాల్యూస్ ప్రోగ్రామ్స్ కి చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ గా సేవలు అందిస్తున్నారు. ఈరోజు క్లాస్ టాపిక్ భగవద్గీత మొదటి అధ్యాయం. హరే కృష్ణ ప్రభు. ఓవర్ టు యు ప్రభు. Yes, Hare Krishna Prabhu. So as usual, we'll start with pranam mantras. ఎస్ ప్రభు. Om Ajnanatimiraandasya ఓం అజ్ఞానతిమిరాంధస్య Jnananjana Shalakaya జ్ఞానాం జనశలాఖయా Shurunmilitam Yena చక్షురున్మిళితం యేన Tasmai Shri Gurave Namaha తస్మై శ్రీ గురవే నమః. Nama Om Vishnupadaya నమో ఓం విష్ణుపాదాయ Krishna Preshtaya Bhutale కృష్ణ ప్రేష్టాయ భూతలే Srimate Bhakti Vedanta శ్రీమతే భక్తి వేదాంత Amin Iti Namine స్వామిన్ ఇతి నామినే. Namaste Saraswate Deve నమస్తే సారస్వతే దేవే Gauravani Pracharine గౌరవాణి ప్రచారిణే Nirvishesha Shunyavadi నిర్విశేష శూన్యవాది Paschatya Deshatarine పాశ్చాత్య దేశతారిణే. Jaya Sri Krishna Chaitanya జయ శ్రీ కృష్ణ చైతన్య Prabhu Nityananda ప్రభు నిత్యానంద Sri Advaita Gadadhara శ్రీ అద్వైత గదాధర Srivasadi Gaura Bhakta Vrinda శ్రీవాసది గౌరభక్త బృంద. Hare Krishna Hare Krishna హరే కృష్ణ హరే కృష్ణ Krishna Krishna Hare Hare కృష్ణ కృష్ణ హరే హరే Hare Rama Hare Rama హరే రామ హరే రామ Rama Rama Hare Hare రామ రామ హరే హరే. Shri Shri Radha Govind ki జై Nitai Gaurang ki జై Shri Narasimha Swami ki జై Guru Srila Prabhupada ki जय Vyasa Mahotsav ki जय कृष्ण प्रभु दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। Hare हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। Hare Krishna Hare Krishna. మనకి ఈ భగవద్గీత అంటే ప్రతి వారం
మనం భగవద్గీత ఏదైతే చర్చించుకుంటున్నామో అందులో మొదటి అధ్యాయంలో చివరి 3 శ్లోకాలు మిగిలిపోయాయి. ఈ మూడిటి గురించి ఒకసారి చర్చించుకుని దీని తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం గురించి మనందరం గురు పూర్ణిమ సందర్భంగా లేదా వ్యాస పూర్ణిమ సందర్భంగా మనం ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. దాని గురించి ఇంతకుముందు ఆల్రెడీ మనం ఒక సెపరేట్ సెషన్ లో చెప్పుకున్నాం. మళ్ళీ దాని గురించి ఒకసారి చెప్పుకోవాలన్నమాట. ఓకే, రేపు గురువారం కాబట్టి గురువారం సందర్భంగా ఒక ప్రత్యేకమైన యాక్టివిటీ ఉంటుంది. అది కూడా నేను చెప్తాను. దట్ ఆల్సో విల్ జస్ట్ డిస్కస్ ఆఫ్టర్ దిస్. సో ప్రభు, షల్ వి స్టార్ట్ విత్ భగవద్గీత? ఎస్ ప్రభు. Okay. So please recite after me, Prabhu. ఎస్ ప్రభు. Ahobata mahatpapam అహోబత మహత్పాపం kartum vyavasita vayam కర్తుం వ్యవసితా వయం yad rajyasu kalobena యద్రాజ్యసుఖలోభేన antum swajanamudyata. హంతుం స్వజనముద్యత. So please proceed for translation and purport, Prabhu. ఎస్ ప్రభు. అహో, ఎంత విచిత్రము! ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుతుంటిమి. రాజ్యసుఖమును అనుభవించవలెనను కోరికతో స్వజనమును వధించగోరుతుంటిమి. భాష్యము: స్వార్థపూరితుడైన వ్యక్తి తన సొంత సోదరుని, తండ్రిని లేదా తల్లిని కూడా వధించు పాపకార్యముకు పూనుకోవచ్చును. ప్రపంచ చరిత్రలో అట్టి సంఘటనలను ఎన్నో ఉదాహరణలు కలవు. కానీ భగవంతుని సాధుభక్తుడైన అర్జునుడు ఎల్లప్పుడూ నీతి సూత్రాల స్పృహతో అట్టి పాపకార్యాలు జరగకుండా జాగ్రత్త పడుతుండెను. హరే కృష్ణ ప్రభు. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే గనక అఫ్ కోర్స్ ఈ శ్లోకం గురించి ఇంతకు ముందు కూడా చాలాసార్లు మనం చెప్పుకుంటూ వచ్చాం. అంటే ఈ శ్లోకం అనేది మనం ఉచ్చరించకపోయినప్పటికీ ఏది క్రితం సెషన్స్ లో, కానీ ఈ విషయం ఏదైతే ఉందో కేవలం రాజ్య సుఖాల కోసం సొంత జనాన్ని వధించాలా, ఈ ప్రశ్న వచ్చేసి మరి ప్రభుపాల వారు ఇంతకు ముందు కూడా ప్రస్తావించారు అనమాట. అంటే ఈ శ్లోకంలో కాకుండా క్రితం శ్లోకాల గురించి చెప్తున్నప్పుడు ప్రభుపాల వారు దీన్ని ప్రస్తావించారు. మరి ఈ రకంగా రాజ్య సుఖం కోసం మరి సొంత జనాల్ని వధించడం అదో అత్యంత పాపకార్యంగా ఇక్కడ అర్జునుడు అనుకుంటున్నాడు అనమాట. మరి దానికి ప్రభుపాల వారు ఇచ్చిన భాష్యం ఏంటంటే, నిజానికి మరి ఆస్తి కోసం లేకపోతే వేరే వేరే సుఖాల కోసం సొంత వాళ్ళని చంపుకోవడం అనేది మరి ఈ రకమైన పద్ధతి అయితే మన భౌతిక ప్రపంచంలో ఉంది. దానికి రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రాజ్యాధికారం కోసం మరి తనకన్నా పెద్దవాడైన అన్నం చంపేయడం, లేదు తన కొడుకు రాజు అవ్వాలని చెప్పేసి మరి పట్టపురానికి సంబంధించిన కొడుకుని చంపించేయడం. కేవలం భారతదేశంలోనే కాదు, వేరే దేశాల్లో కూడా ఇటువంటివి మనం చూసాం. మరి ప్రస్తుత కాలంలో పరిస్థితి చూసుకుంటే మనకి ప్రతిరోజు న్యూస్ లో కనపడుతూ ఉంటుంది అనమాట. ఎక్కడో చోట ఏదో ఒక చోట ఆస్తి కోసం కొంతమంది బంధువులు చంపేయడం, లేదా ఆస్తి తగాదాల మూలంగా వేరే బంధువుల పిల్లల్ని చంపేయడం. ఈ రకమైన వార్తలు మనం ఎప్పుడు చదువుతున్నాం. మరి బయట నుంచి అంటే ఆ వార్తని చూస్తే సరే వీడికి ఆస్తి రావాలి, ఆస్తి దక్కలేదు, అందుకని వీడికి కోపం వచ్చింది, ఇంకా అదేంటి ఆ కోపంతో మరి అవతల వాడికి హాని చేశాడని చెప్పేసి ప్రాథమికంగా మనం అర్థం చేసుకుంటాం. ఇంకొంచెం లోపలికి వెళ్ళి మనం పరిశీలించినట్లయితే భగవద్గీత ప్రకారం చూసుకుంటే మనం ఎప్పుడు చర్చించే ఒక శ్లోకం గుర్తు తెచ్చుకోవాలి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మరి చివరిలో వచ్చేసి ప్రణశ్యతి అనే పదం ఉంది. ప్రణశ్యతి అనే పదానికి అర్థం వచ్చేసి నాశనం అయిపోవడం, అంటే లిటరల్ మీనింగ్ వచ్చేసి నాశనం అయిపోవడం. కానీ ప్రభుపాదుల వారు భగవద్గీతలో ఆ శ్లోకానికి ఇచ్చిన మీనింగ్, ఆ శ్లోకంలో ప్రణశ్యతి అనే పదానికి ఇచ్చిన మీనింగ్ వచ్చేసి, దానికి ఇచ్చిన అర్థం వచ్చేసి భౌతిక ప్రపంచంలో ఇంకా ఎక్కువగా కూరుకుపోవడం.
భౌతిక ప్రపంచంలో ఇంకా ఎక్కువగా కూరుకుపోవడం. ఎందుకంటే ఒక జీవికి నాశనం అంటే ఒక ఒక జీవికి దుర్భర పరిస్థితి లేకపోతే ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏదైనా ఉంటుందా అంటే అది భౌతిక ప్రపంచంలో ఎక్కువగా కూరుకుపోవడం. అది రిజల్ట్ అన్నమాట. దట్ ఈస్ ద రిజల్ట్. ఒక జీవి నాశనం అయిపోతుందంటే దాని అర్థం భౌతిక ప్రపంచంలో ఎక్కువగా కూరుకుపోతుంది. మరి ఇదంతా ఎక్కడి నుంచి మొదలవుతుంది? 2.62 ఈ శ్లోకంలో ఫస్ట్ లైన్ నుంచి మొదలవుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే. మరి భౌతిక విషయాల గురించి ఏదైనా ఒక దాని గురించి ఎక్కువగా ఆలోచించడం, సంగాత్ సంజాయతే కామః. మరి ధ్యాయతో దాని మీద ధ్యానం చేసే కొద్దీ మరి దాని మీద ఒక రకమైన ఇష్టం లేకపోతే ఒక రకమైన కోరిక కలుగుతుంది. ఆ కోరిక తీవ్రమై బలమైందైతే అది కామంగా మారుతుంది. సంగాత్ సంజాయతే కామః. కామ అంటే బలమైన కోరిక అనమాట. ఏమైనా పర్లేదు, నాకు కావాల్సింది నాకు దక్కాలి. ఎవరు ఇబ్బందుల్లో పడ్డా పర్లేదు, నాకు కావాల్సింది నాకు దక్కాలి. లేకపోతే ఎవరు నాశనం అయిపోయినా పర్వాలేదు, నాకు కావాల్సింది నాకు దక్కాలి. ఒక 100 మంది ప్రాణాలు పోయినా పర్వాలేదు, నాకు కావాల్సింది నాకు దక్కాలి. అఫ్కోర్స్ ఈ చివరిది వింటే మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఒక 100 మంది చనిపోయినా పర్వాలేదు, నాకు కావాల్సింది నాకు దక్కాలి అనేది. మరి ఇటువంటి పరిస్థితి మనం ఎక్కడ చూస్తామనేది చెప్పగలరా? ఒక 100 మంది 1000 మంది మనుషులు ప్రాణాలు పోయినా పర్వాలేదు, నాకు కావాల్సింది నాకు దక్కాలి. యుద్ధాల్లో ప్రభుజీ. కరెక్ట్, ఎగ్జాక్ట్. రాజకీయాల్లో కూడా ప్రభు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో దిస్ ఇస్ ద మెంటాలిటీ. ఈ రకమైన మెంటాలిటీస్ భౌతిక ప్రపంచంలో ఉన్నాయని చెప్పేసి ప్రభుపాల్ వారు చెప్తున్నారు. బట్ ఎట్ ఏ సేమ్ టైం మరి అర్జున్ లాంటి భక్తుడు వచ్చేసి మరి అర్జునుడికి యుద్ధం చేయడం చేతకాక కాదు, ఆయుధాన్ని లేపలేక కాదు. ఈజ్ అన్ ఎక్స్పర్ట్ వారియర్. 2 చేతులతోనే యుద్ధం చేయగలడు. మరి అంత యుద్ధం చేయగలిగిన వ్యక్తి అయి ఉండి ఏది కేవలం మనుషులతో కాదు, అవసరమైతే గంధర్వులతో కూడా యుద్ధం చేసి గెలవగలిగే యోధుడు అనమాట ఎవరు? అర్జునుడు. కానీ ఎట్ ఏ సేమ్ టైం హీజ్ ఎ డివోటీ, హీజ్ ఎ భక్త. మరి ఎన్ని చేయగలిగినా కానీ మరి అర్జునుడు మాత్రం నీతి సూత్రాల స్పృహతో మరి అటువంటి పాపకార్యాలు జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు అని చెప్పేసి చెప్పారనమాట. మరి స్వతహాగా క్షత్రియుల స్వభావం వచ్చేసి రజోగుణం, అన్ని అనుభవించాలి. మరి నాకు కావాల్సింది దక్కించుకోవడం కోసం యుద్ధం చేసైనా ఏం చేసైనా సరే అది దక్కించుకుంటాను. ఇది క్షత్రియుల లక్షణం అనమాట. క్షత్రియులకి సహజంగా ఉండే స్వభావం. ఇక్కడ అర్జునుడు వచ్చేసి మరి అతని స్వభావానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ కృష్ణ కాన్షియస్నెస్. మన మనసుకు వ్యతిరేకంగా, మన స్వభావానికి వ్యతిరేకంగా మనం నడుచుకోవాల్సి వస్తే నడుచుకోవాలి. ప్రతిసారి మన స్వభావం ప్రకారం మనం నడుచుకుంటూ ముందుకెళ్తే మరి 2.63 మరి ఈ శ్లోకంలో లాస్ట్ లైన్ ఏంటి? ప్రణశ్యతి. మరి భౌతిక ప్రపంచంలో మనకుండే స్వభావాల్లో ఓ 90% లేదా 99% మనల్ని ఇంకా ఎక్కువ ఈ భౌతిక బంధనాల్లో బిగించేవే ఉంటాయన్నమాట. మరి శాస్త్రాల ప్రకారం ఏవైతే చేయకూడదో సరిగ్గా అటువంటి పనులు చేయడానికే మన మనసులో ఉండే స్వభావాలు ఏవైతే ఉన్నాయో మనల్ని నడిపిస్తూ ఉంటాయి. వాటికి వ్యతిరేకంగా మనం నడుచుకోవాలి. అఫ్ కోర్స్ మోర్ థింగ్స్ విల్ కమ్ ఇన్ నెక్స్ట్ శ్లోక. నారాయణ స్వామి ప్రభు, shall we recite this శ్లోక? Yes, Prabhu. యది మామ ప్రతీకారం అశాస్త్రం శస్త్రపాణయః అశస్త్రం శస్త్రపానయః ధార్తరాష్ట్ర రణే హన్యుః తత్మే క్షేమతరం భవేత్. Please receive translation. Yes, Prabhu. And purport, Prabhu. Yes, Prabhu.
ఒకవేళ శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు నిరాయుధుడను మరియు ప్రతీకారము చేయనివాడను అయిన నన్ను రణరంగమున వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు. భాష్యం: క్షత్రియ యుద్ధ ధర్మాలను అనుసరించి నిరాయుధుని మరియు యుద్ధము చేయగోరని శత్రువును ఎదుర్కొనరాదు. అది నియమము. ఒకవేళ ఏదైనా అట్టి అసందర్భమైన పరిస్థితి ఏర్పడి తన శత్రువు తనతో యుద్ధము చేయదలిచినను తాను యుద్ధము చేయరాదని అర్జునుడు నిశ్చయించుకొనెను. ప్రతిపక్షము వారు ఎంతటి సమరోత్సాహంతో ఉండిరను విషయమును అతడు పరిగణించుట లేదు. భగవంతుని మహాద్భక్తుడగుట చేత కలిగినట్టి అతని కోమల హృదయము చేతనే అట్టి లక్షణాలన్నీ ఏర్పడెను. హరే కృష్ణ ప్రభు. మరి సాధారణంగా క్షత్రియుల ధర్మం వచ్చేసి, మరి ఒక క్షత్రియుడి దగ్గరకు వచ్చి, ఒక క్షత్రియుడి దగ్గరికి ఇంకెవరైనా వచ్చి మరి యుద్ధం చేయమని చెప్పేసి ఎవరైనా అటకాయించినా కానీ లేకపోతే రెచ్చగొట్టినా కానీ క్షత్రియుడు వెంటనే యుద్ధం చేయాలి. క్షత్రియుడైతే ఖచ్చితంగా యుద్ధం చేసి తీరాలి. రెచ్చగొడితే ఖచ్చితంగా చేయాలి. అలాగే మరి అవతల వ్యక్తి దగ్గర ఆయుధం లేకపోతే ఆయుధం లేని వ్యక్తితో క్షత్రియుడు యుద్ధం చేయకూడదు. కావాలంటే అతని ఆయుధం పక్కన పడేసి ఈ ముష్టిఘాతానికి దిగొచ్చు, లేదా వాడికి అవతల వాడికి ఇంకో ఆయుధం ఇచ్చి అప్పుడు యుద్ధం చేయొచ్చు అనమాట. అది పరిస్థితి. అయితే మరి సహజంగా క్షత్రియ ధర్మం ఇది. అయినా సరే మరి అవతల వాళ్ళు యుద్ధం చేయాలని సంకల్పించినా సరే అర్జునుడు మాత్రం యుద్ధం చేయడానికి రెడీగా లేడు. ఇది చేతకంతనం మూలంగానో లేకపోతే పిరికితనం మూలంగానో కాదు. ఒక సందర్భంలో చూసుకుంటే ఈ దుర్యోధనుడిని మరి ఆ దుర్యోధనుడి పరివారాన్ని ఒకసారి అడవిలో గంధర్వుల బారి నుంచి కాపాడింది ఇదే అర్జునుడు అనమాట. ఇదే అర్జునుడు. మరి భగవంతుడి మీద భక్తి మూలంగా ఏమైందంటే అతని హృదయం కోమలం అయిపోయింది. అంటే మరి ప్రతి ఒక్కళ్ళ మీద జాలిపడ్డం, అంటే ఒక రకంగా బ్రాహ్మణుడి లక్షణాలు చూపిస్తున్నాడు. సమోదమో తపస్సౌచం శాంతి ఆర్జమయోచ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో, సమోదమో తపస్సౌచం శాంతి ఆర్జమయోచ, ఇవన్నీ బ్రాహ్మణుల లక్షణాలు. అలాగే ఈ కొన్ని ఈ దైవ లక్షణాలు అన్నమాట. ఇవి ఈ రకంగా జాలి చూపించడం ఇటువంటివి. మరి అర్జునుడు వచ్చేసి భగవంతుడు మహాభక్తుడు కాబట్టి మరి ఈ రకమైన మంచి లక్షణాలని వాటంతట అవే సహజంగా వస్తాయి, చాలా సహజంగా వస్తాయి. మరి చాలా మంది ఇప్పుడు గుడ్ క్వాలిటీస్ అంటే మనుషుల్లో కొంచెం మరి మంచి స్వభావం అనేది రావాలి, కొంచెం మంచి లక్షణాలు అనేవి రావాలంటే మరి చాలా మంది ఏమంటారంటే కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే తెలియని విషయాన్ని చెప్పడం కావచ్చు, అంటే మోరల్ వాల్యూస్ అను లేకపోతే ఎథిక్స్ అను రకరకాల సబ్జెక్ట్స్ అనేవి కరికులంలో పెట్టడం జరిగింది. కానీ వాస్తవానికి ఒక వ్యక్తి నిజంగా మంచివాడు అవ్వాలి, ఆ వ్యక్తికి నిజంగా మంచి లక్షణాలు రావాలంటే అది కేవలం ఒక గురువుని ఆశ్రయించి భగవంతుడు భక్తుడు అవడం మూలంగా మాత్రమే సాధ్యం. ఒకవేళ మరి చెప్పొచ్చు, ఒక వ్యక్తి వచ్చేసి జపం ఏం చేయడం, ఒక వ్యక్తి అసలు జపమే చేయడం, వాడు తీసుకునేది రోజు కూడా ప్రసాదం కాదు, ఆ వ్యక్తి రోజు తీసుకునేది ప్రసాదం కూడా కాదు, మంచిగానే ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు, ఎవరిని మోసం చేయడు, నిజాయితీగా ఉంటాడు. మరి అటువంటి వ్యక్తి ప్రతిరోజు భగవంతుని పూజించకపోయినా లేకపోతే ప్రతిరోజు గుడికి వెళ్ళకపోయినా నలుగురిలో మంచిగా ఉంటున్నాడు. మరి దాని గురించి ఏమంటారనే క్వశ్చన్ రావచ్చు. దయచేసి అర్థం చేసుకోండి, అతను ఏ కర్మ అనుభవించడానికి ఆ పరిస్థితుల్లో ఉన్నాడో మనకు తెలియదు. ఎందుకంటే ప్రతి జీవి కూడా చేసుకున్న కర్మ ఏదైతే ఉందో దాన్ని అనుభవించడానికి ఒక శరీరం అయితే దాల్చాల్సి ఉంటుంది, మరి ఒక శరీరం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక శరీరాన్ని నడిపించేవి ఏంటయ్యా అంటే
లేదా ఆ జీవిని ఆ శరీరంతో నడిపించేవి ఏంటయ్యా అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. వీడు ఏ రకమైన పాటలు పాడాలో మనకి తెలియదు. అందుకని భౌతిక ప్రకృతి వీడిని ప్రస్తుతం సత్వగుణంలో నడిపిస్తోంది. మరి వీడికున్న మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రస్తుతం మనం చూస్తున్న మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాళ్ళలో ఎంతకాలం ఉంటే మనకు తెలియదు. ఎందుకంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేవి కాలంతో పాటు మారుతూ ఉంటాయి. కాలం కర్మతో మారుతూ ఉంటాయి అన్నమాట. అంటే ప్రస్తుతం సత్వగుణం అనేది చాలా ఎక్కువ ఉండొచ్చు. కొంతకాలం అయిపోయిన తర్వాత రజోగుణం ప్రధానం అయిపోయి సత్వగుణం తగ్గిపోవచ్చు. మరి కొంతకాలం తర్వాత తమోగుణ ప్రభావం ఎక్కువైపోవచ్చు. ఈ హెచ్చు తగ్గుల మూలంగా వాడు మారుతూ ఉంటాడు అనమాట. కొంతకాలం నిజాయితీగా ఉన్న వ్యక్తి ఇంకొంతకాలం తర్వాత మరి ఈ నిజాయితీ వాడికి ఉండకపోవచ్చు. వాడి నిజాయితీ కర్మానుసారం మారిపోతూ ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్న మంచితనం ఏదైతే ఉందో అది కర్మానుసారం మారిపోతుంది. కాలంతో పాటు మారిపోతూ ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. అంటే వాడికున్న స్వభావం, వాడి మనసు ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే భౌతిక ప్రకృతి ఆధీనంలో ఉంటుంది. వాడిని ఎంతకాలం సత్వగుణంలో ఉంచాలో అంతకాలం భౌతిక ప్రకృతి వాడిని సత్వగుణంలో ఉంచుతుంది. అంతకాలం వాడు నిజాయితీగా ఉంటాడు. మరి ఆ కాలం పూర్తయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? ఈ తర్వాత వాడికి ఏం కర్మ రాసి పెట్టిందో మనకు తెలియదు. అప్పుడు వాడు కొంచెం వాడిలో రజోగుణం ఎక్కువ అవ్వచ్చు, దాంతో తమో గుణం కూడా కలవచ్చు. ఇన్నాళ్ళు మంచిగా ఉన్న వ్యక్తి టకమని ఒకేసారి మోసం చేయొచ్చు. వీ డోంట్ నో, వీ నెవర్ నో దట్. మరి అటువంటి వ్యక్తికి భగవంతుని ఆశ్రయించిన వ్యక్తికి తేడా ఏంటి? దిస్ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. భగవంతుని ఆశ్రయించిన వ్యక్తి నిజంగా గురువుని ఆశ్రయించిన వ్యక్తి, నిజంగా భగవంతుని ఆశ్రయించే వ్యక్తి వైరాగ్యంతో పనిచేస్తాడు అనమాట. కేవలం ఒక్క వైరాగ్యానికి మాత్రమే, ఈ వైరాగ్యం ఏదైతే ఉందో దీనికి ప్రకృతికి సంబంధించిన 3 గుణాలు అంటుకో. అఫ్ కోర్స్ ఈ వైరాగ్యం అనేది ఏదైతే ఉందో ఇందులో కూడా 3 రకాలు ఉన్నాయి. రినౌన్సియేషన్ ఇన్ నేచర్ ఆఫ్ గుడ్నెస్, రినౌన్సియేషన్ ఇన్ నేచర్ ఆఫ్ ఇగ్నోరెన్స్, రినౌన్సియేషన్ ఇన్ నేచర్ ఆఫ్ ప్యాషన్, ఇవి ఉన్నాయి. కాకపోతే మరి ఒక గురువు దగ్గర సక్రమంగా విద్య అనేది నేర్చుకుంటూ దాని ప్రకారం ఆచరించే వైరాగ్యం ఏదైతే ఉందో మరి ఈ రకంగా వైరాగ్యాన్ని అభ్యాసం చేస్తారనమాట. రజోగుణం తమో గుణానికి సంబంధించిన వైరాగ్యం కాదు. రజోగుణానికి సంబంధించిన వైరాగ్యం అంటే నాకు కష్టంగా ఉంది కాబట్టి నేను వదిలేస్తాను అంటే, ఒకవేళ నీకు కష్టంగా లేకపోతే ఆ పని చేస్తూ సుఖపడతావు, అదే కదా దాని అర్థం. మరి మన గురువు గారి దగ్గర మనం నేర్చుకునే వైరాగ్యం వచ్చేసి అటువంటి వైరాగ్యం కాదు. ప్రభుపాద్ సేస్ వైరాగ్య విద్య నిజభక్తి యోగ. అంటే ఇంద్రియ తృప్తి అనేది ఏదైతే ఉందో దాని మీద వైరాగ్యాన్ని పెంపొందించుకోవడం భక్తుల లక్షణం అన్నమాట. మరి భౌతికంగా సత్వగుణంలో అంటే ప్రస్తుతానికి సత్వగుణంలో ఉన్న వ్యక్తి వచ్చేసి ఆ వ్యక్తిలో ఏమాత్రం వైరాగ్యం లేదు. కర్మానుసారం ఒక సమయం నుంచి ఇంకొంత సమయం వరకు వాడు సత్వగుణంలో ఉంటాడు. అంటే మంచిగా బిహేవ్ చేస్తాడు, వాడి ప్రవర్తన బాగుంటుంది. ఒకసారి ఆ సమయం అయిపోయిన తర్వాత ఇక తర్వాత వాడికి వచ్చే గుణాలను బట్టి వాడు ప్రవర్తిస్తాడు అనమాట. కానీ ప్రభుపాదుల వారి కింద మనం నేర్చుకునే వైరాగ్యం ఏదైతే ఉందో ఏది ఈ 4 నియమాలు పాటించడం, మాంసాహారం తీసుకోకపోవడం, మత్తు పదార్థాలు తీసుకోకపోవడం, అలాగే అక్రమ సంబంధాలు లేకుండా ఉండడం, జూదం ఆడకపోవడం. మరి ఈ 4 విషయాల్ని పాటిస్తూ మరి మనలో మనం పెంపొందించుకునే వైరాగ్యం ఏదైతే ఉందో ఇది కాలంతో పాటు నశించేది కాదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. గురువు గారు చెప్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం పాటిస్తూ మరి మనలో మనం పెంపొందించుకునే వైరాగ్యం ఏదైతే ఉందో, మనం పాటించే వైరాగ్యం ఏదైతే ఉందో మరి దీని మీద మన జాతక ప్రభావం ఉండదు. దీని మీద కాల ప్రభావం, కర్మ ప్రభావం ఉండదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం.
ఇది మనంతట మనంగా మన జాతకంతో సంబంధం లేకుండా కేవలం గురువుకి భగవంతుడికి శరణాగతి అవ్వడానికి మనం పాటించే వైరాగ్యం అన్నమాట. అంతే తప్ప ఇది రజోగుణానికి సంబంధించిన వైరాగ్యం కాదు. ఎందుకంటే దురలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళడం చాలా తేలిక, కానీ వాటి నుంచి బయటపడడం కష్టం. అది మన స్వభావానికి విరుద్ధం. మత్తు పదార్థాలు అలవాటు అవడం తేలిక, మాంసాహారం తినేయడం తేలిక, ఇంకా ఈ అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో లేదా ఈ రకమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వీటికి లొంగిపోవడం చాలా తేలిక. ఇవన్నీ ఏంటంటే మనకి సహజంగా ఉన్న స్వభావం. జోదం ఆడేసి 1 లక్ష రూపాయలు పెట్టేసి 10 లక్షలు సంపాదిద్దాం. మరి ఇటువంటి టెంప్టేషన్, దీనికి లోను కావడం చాలా తేలికైన విషయం. ఇవన్నీ మన మైండ్లో ప్రోగ్రామ్ చేయబడ్డ విషయాలు. అంటే ఈ రకంగా మీరు నడుచుకోండి అనేసి మన మనసుకి ఈ రకమైన స్వభావం అనేది ప్రోగ్రామ్ అవ్వబడింది. మరి ఇప్పుడు మన మైండ్లో రన్ అవుతున్న ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి వ్యతిరేకంగా నడుచుకోవడం వైరాగ్యం అన్నమాట. ముఖ్యంగా ఈ 4 విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి వ్యతిరేకంగా నడుచుకోవడం, మన స్వభావానికి మనమే ఎదురెళ్ళడం, దిస్ ఇస్ బిగినింగ్ ఆఫ్ వైరాగ్యం. దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ప్రాపర్ వైరాగ్యం. మరి అర్జునుడు వచ్చేసి ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న వ్యక్తి. మనం ప్రారంభంలో ఉన్న వ్యక్తులం. మన స్వభావానికి మనం వ్యతిరేకంగా వెళ్ళడం అనేది మరి ఈ విషయంగా మనం ప్రారంభ దశలో ఉన్నాం. అర్జునుడు పూర్తి చేసిన దశలో ఉన్నాడు. అందుకే అర్జునుడు శుద్ధ భక్తుడు అనమాట. అతనికి ఏంటంటే మరి సహజంగానే రాజ్యం మీద, రాజ్య సుఖాల మీద కోరిక లేదు. చాలా సహజంగా క్షత్రియుడు అయినప్పటికీ పూర్తి వైరాగ్యం కలిగిన వ్యక్తి అనమాట. అందుకే ఈ రకంగా కోమల హృదయంతో మాట్లాడగలుగుతున్నాడు. అదే మనలాంటి వాళ్ళు ఇప్పుడు అర్జునుడి ప్లేస్ లో ఉంటే వీళ్ళందరినీ తెగ నరికేసి రాజ్యాన్ని మనం వెంటనే సొంతం చేసుకోవాలి, ఈ రకమైన మాటలు మాట్లాడతాం. ఇప్పుడు అర్జునుడు మాట్లాడిన మాటలైతే మనం మాట్లాడడం అనమాట. ఓకే, సో దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ శ్లోకాలో కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ ద లాస్ట్ శ్లోక ఇన్ ద ఫస్ట్ చాప్టర్. నారాయణ స్వామి ప్రభు. హరే కృష్ణ ప్రభు. సో షల్ వి రిసైట్? ఎస్ ప్రభు. సంజయ ఉవాచ ఏవముక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థా ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. Okay, so please read the translation and purport. Yes, Prabhu. సంజయుడు పలికెను, అర్జునుడు రణరంగమున అట్లు పలికి తన ధనుర్బాణములను ప్రక్కగా పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలిగిన వాడై రథమున కూర్చుండిపోయెను. భాష్యం. శత్రు సైన్యములోని పరిస్థితిని వీక్షించినప్పుడు అర్జునుడు రథములో నిల్చుని ఉండెను. కాని అతడు శోకం చేత పూర్తిగా దుఃఖ వివశుడై ధనుర్బాణాలను పక్కగా పడవేసి తిరిగి కూర్చుండిపోయాను. అట్టి జాలి మరియు కోమల హృదయము కలిగిన వ్యక్తి భగవంతుని భక్తియుక్త సేవలో నెలకొనినట్టి వ్యక్తి ఆత్మజ్ఞానమును పొందుటకు అర్హుడగును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు చివరిగా మళ్ళీ సంజయుడు చెప్తున్నాడు. ఆ రకంగా మాట్లాడి ఆయుధాలన్నీ పక్కన పడేసి మరి ఈ దుఃఖంలో రథంలో మూలం కూర్చున్నాడు అనమాట. ఎవరు? అర్జునుడు. మరి దీనికి కారణం ఏంటి అనేది ప్రభుపాదుల వారు భాష్యంలో చివరి లైన్లో చెప్తున్నారు. ఒకటి, జాలి మరియు కోమల హృదయం కలిగిన వ్యక్తి అనేసి ప్రభుపాదుల వారు అర్జునుడి గురించి చెప్తున్నారు అనమాట. మరి ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. భగవంతుని భక్తియుక్త సేవలో నెలకొనినట్టి వ్యక్తి ఆత్మజ్ఞానము పొందుటకు అర్హుడగును అనేసి. అంటే ఈ రకంగా
ఇతర జీవుల పట్ల జాలి, అలాగే ఈ రకమైన సాఫ్ట్ హార్టెడ్నెస్, ఈ రెండు కలిగిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తి మాత్రమే మరి భగవంతుడి సేవలో ఉండడానికి, అలాగే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? అన్నిటికన్నా ముందు నేను ఈ శరీరం కాదు, నేను ఈ ఆత్మ అనే విషయం అర్థం అవడం. ఇది ఆత్మజ్ఞానానికి ప్రారంభం అన్నమాట. సరే, మరి నేను ఈ శరీరం కాదు, నేను ఈ ఆత్మ అనేది ప్రారంభం అయితే, మరి ప్రారంభం తర్వాత ఏముంటుంది? ఈ ప్రారంభం తర్వాత ఇంకా ఇంకా ఆత్మజ్ఞానం ఏముంటుంది? నేను భగవంతుని యొక్క చెప్పండి మాతాజీ. అంటే కృష్ణ చెప్తారు కదా ప్రభుజీ, మమైవాంశ జీవలోకి జీవభూత సనాతన అని. మనమంతా కూడా భగవంతుని నుంచి వచ్చిన వాళ్ళమే, ఆయనకి సేవ చేయాలి, మళ్ళీ ఆయన ధామానికి తిరిగి వెళ్ళాలని మన ఎయిమ్ తీసుకురావాలి. కరెక్ట్. మరి ఈ ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో, ఇక దీని తర్వాత స్థాయి వచ్చేసి, దీని తదుపరి స్థాయి వచ్చేసి, నేను శరీరాన్ని కాదు ఈ ఆత్మని అనేది ఒకటి అర్థం చేసుకున్న తర్వాత, మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మరి నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ మార్క్. దానికి ఆన్సర్ ఏంటి? భగవద్గీతలో కృష్ణ శేష మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఇందాక సులక్షణ మాదే చెప్తుంది, మనశ్రేష్టానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ఈ విషయం అర్థం చేసుకోవడం. మరి దీని తర్వాత పరిస్థితి ఏంటి? అసలు ఈ భౌతిక ప్రకృతి ఏంటి అనేది అర్థం చేసుకోవడం. మరి ఈ భౌతిక ప్రకృతి ఏంటి అనేది బాగా వివరాల్లోకి వెళ్ళి అర్థం చేసుకోవాలంటే అది కూడా భాగవతం చదువుకుని అర్థం చేసుకోవచ్చు. ఐ థింక్ సెకండ్ క్యాంటో ఆర్ థర్డ్ క్యాంటో, ఇది లాస్ట్ ఇయర్ ఆల్సో వి డిస్కస్డ్, అంటే ఇన్ సాధు సంఘ క్లాసెస్, ఇంకొంచెం ఎర్లీగా ఉండేవి క్లాసెస్ అప్పుడు. మరి అప్పుడు వచ్చేసి సాంఖ్యయోగం గురించి చాలా వివరంగా మనం చెప్పుకున్నాం. ఆ సాంఖ్య యోగానికి సంబంధించిన క్లాస్ అయితే దాదాపు 2 నెలలు నడిచింది అనమాట. ఇట్స్ అ వెరీ బిగ్ టాపిక్. వెరీ బిగ్ టాపిక్. అది కపిల్ దేవుడు వచ్చేసి తన తల్లని దేవహూతికి ఈ సాంఖ్య శాస్త్రం అంతా వివరంగా చెప్తారనమాట. అంటే అసలు ఈ భౌతిక పదార్థాలు ఏ రకంగా ఏర్పడ్డాయి, మన ఇంద్రియాలు ఏ రకంగా ఏర్పడ్డాయి, మరి ఇంద్రియాలకి ఇంద్రియ శక్తులు ఎలా వచ్చాయి, మరి ఏ ఇంద్రియానికి అధిష్టాన దేవతలు ఎవరు, ఇవన్నీ చాలా వివరంగా, ఇవన్నీ కొంచెం సాంకేతికమైన వివరాలు అనమాట. టెక్నికల్ థింగ్స్, అంటే కొంచెం సాంకేతిక వివరాలు కూడా భాగవతంలో ఉన్నాయి. అది చదివి మనం తెలుసుకోవచ్చు. అదేంటి తర్వాత సెషన్స్ లో మనం దాన్ని వివరంగా చెప్పుకుందాం. ఇన్ఫాక్ట్ సాంఖ్యయోగం అనేది 1-2 సెషన్స్ లో అయ్యేది కాదనమాట. దాన్ని రోజు పట్టుకున్నాం అంటే ఇట్ మే టేక్ సమ్ 1 month or 1.5 months. అంటే ఒక్కో అంశం మనం చర్చించుకుంటూ ఉండాలి. మరి ఇదంతా తెలుసుకుని భౌతిక ప్రకృతి ఏంటనేది ఒక అవగాహనకు రావడం, తర్వాత ఈ భౌతిక ప్రకృతి అంతా ఎవరి శక్తి అనేది అర్థం చేసుకోవడం, మరి భగవంతుడు అంటే భగవంతుడి స్థాయి ఏంటి, భగవంతుడి స్వరూపం ఏంటి, ఇది అర్థం చేసుకోవడం. అంటే ఆత్మజ్ఞానంలో మొదటిది ఏంటిది? మొదటి మెట్టు ఏంటి? నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను అర్థం చేసుకోవడం. మరి తర్వాత మెట్లు ఇవన్నీ అనమాట. తర్వాత భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకోవడం. మరి చివరిగా, మళ్ళీ చెప్తున్నాను, చివరిగా భగవంతుడి లీలలు ఏవైతే ఉన్నాయో, అంటే భగవంతుడు చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఆధ్యాత్మికమైనవి, భౌతికమైనవి కావు అని అర్థం చేసుకోవడం. ఇంకా అది చివరి స్థాయి అనమాట. అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, జన్మ కర్మచమే దివ్యం ఏవంయో వెట్టి తత్వతః త్యక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి స్వార్జున. మరి భగవంతుడి లీలలు ఏవైతే ఉన్నాయో, భగవంతుడు అవతరించడం కావచ్చు, అవతరించిన తర్వాత భగవంతుడు చేసే లీలలు కావచ్చు, వీటిని సక్రమంగా అర్థం చేసుకున్న వాడికి పునర్జన్మ అనేది ఉండదు, భౌతిక ప్రపంచంలో పునర్జన్మ అనేది ఉండదు అనేసి చెప్తారనమాట. ఇది భగవంతుడు చెప్పేది. మరి భగవంతుడు లీలలు అర్థం చేసుకోవడం అంటే తేలిక? నో. ఆత్మజ్ఞానంలో ఇంకా అది పరిపూర్ణ స్థాయి, ఆషామాషి విషయం కాదు అది. మరి దానికి మొదటి మెట్టు ఏంటి? నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని అని అర్థం చేసుకోవడం. అది మొదటి మెట్టు. ఇది చివరి మెట్టు అనమాట. ఇది చివరి మెట్టు. మరి
ఈ మొదటి మెట్టు ఎక్కాలన్నా అంటే నేను ఈ శరీరం కాదు, నేను ఈ ఆత్మని. మరి ఈ మొదటి మెట్టు అనేది ఎక్కాలన్నా దానికి అర్హత ఏంటి? ఆ అర్హత ఏంటో ఇక్కడ ప్రభుపాల్ వారు రాశారు. అంటే జీవుల పట్ల జాలి, జీవుల పట్ల కోమల హృదయం అనేది ఉండాలన్నమాట. ఇవి రెండూ లేని వ్యక్తికి ఆత్మజ్ఞానం అనేది స్టార్ట్ అవ్వదు. ఇట్ డజంట్ స్టార్ట్. అందుకే ప్రభుపాల్ వారు చెప్పిన 4 నియమాల్లో మాంసాహారం తీసుకోవద్దు అని చెప్పేది. మరి మాంసాహారం తీసుకుంటే జరిగేది ఏంటి? ఈ జాలి, దయ ఇవేమి ఉండవు అనమాట. మనం నడుచుకుంటూ వెళ్తే మరి ఎదురుగా ఏమైనా చీమ వస్తే కనుక మనం తొక్కకుండా వెళ్ళిపోతాం. అంటే మరి గురువు గారి దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని మాలలు జపం చేసిన తర్వాత మనకు అర్థమైంది మనం శరీరం కాదు ఆత్మ. అదే విధంగా ఎదురుగా ఉన్న చీమ కూడా మరి అది కూడా ఇట్ ఈస్ ఆల్సో లివింగ్ ఎంటిటీ. కాకపోతే ఆ జీవి వచ్చేసి తన కర్మ అనుభవిస్తుంది. నేను మనిషిగా నా కర్మ అనుభవిస్తున్నా, ఆ జీవి వచ్చేసి ఒక చీమగా కర్మ అనుభవిస్తుంది. మనం తొక్కకుండా పక్క నుంచి వెళ్ళిపోతాం. అదే బయట వ్యక్తుల గురించి కాదు, మళ్ళీ మన గురించే మాట్లాడుకుంటాం. మరి ఈ రకంగా గురువు గారి దగ్గరికి రాకముందు మన పరిస్థితి ఏంటి? ఎదురుగా చీమలు ఉన్నాయి, ఏమన్నా ఉండని తొక్కుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే మనకు ఒకప్పుడు ఆత్మజ్ఞానం లేదు. అది పురుగు అంటే పురుగు, జంతువు అంటే జంతువు. నేను మనిషిని అంతే తప్ప నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మని అన్న స్పృహ మనకి లేదు. అంటే ఏంటి దాని అర్థం? ఇతర జీవులు కూడా అవి వాటి శరీరాలు కావు, అవి ఆత్మలు అనే స్పృహ మనకి లేదని. అంటే ఏ స్పృహ లేనట్టు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శిష్టానింద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి. అంటే జీవులన్నీ శ్రీకృష్ణ భగవానుడి అంశలు అనే స్పృహ మనకు లేనట్టు. అంటే ఇంకా ఏం లేనట్టు? మనకి కృష్ణ చైతన్యం లేనట్టు. ఒకప్పుడు మన పరిస్థితి అది. కృష్ణ చైతన్యం లేదు. దాని ఫలితం ఏంటి? మరి మనం ఆత్మ అన్న సంగతి మనకు తెలియదు, ఇతర జీవులు కూడా ఆత్మలు అన్న సంగతి ఆ స్పృహ మనకు లేదు. ఈ స్పృహ లేకపోవడం మూలంగా ఏమవుతుంది? భౌతికమై మన మనసును గమ్మేస్తుంది. దాని మూలంగా మనం ఎలా ప్రవర్తిస్తాం? మరి జంతువులకి ఏ రకంగా ఏదైతే జ్ఞానం లేదో అదే రకమైన జంతు స్వభావంతో మనం కూడా ప్రవర్తిస్తాం అన్నమాట. మరి పాము స్వభావం కాటేయడం. మరి కారణం ఉన్నా లేకపోయినా మీరు పాము పక్క నుంచి వెళ్ళారంటే అది కాటేస్తుంది. తేలైనా అంతే, మీరు పక్క నుంచి వెళ్ళారంటే మిమ్మల్ని కుట్టుద్ది అనమాట. మరి జంతువులు మరి వాటి మనసులో తోచిన విధంగా నడుచుకుంటాయి. ఎందుకంటే జంతువుల్లో తమోగుణ ప్రభావం అతి తీవ్రంగా ఉంటుంది, అత్యంత తీవ్రంగా ఉంటుంది. కేవలం మానవ జన్మలో మాత్రమే మన మనసు మన స్వభావానికి వ్యతిరేకంగా నడుచుకునే వెసులుబాటు అనేది మనకుంది. దాన్ని మనం ఉపయోగించుకోకుండా స్వభావానికి తగ్గట్టుగా మన స్వభావాల ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోయామంటే మనం జంతు జీవితాన్ని జీవిస్తున్నట్టు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ భగవద్గీత అనేది ఏదైతే ఉందో చక్కగా ప్రతిరోజు చదువుకోండి. అదొకటే కాదు, మనం సేవ అనేది చేయడం కూడా చాలా ముఖ్యం. ఈ భగవంతుడి సేవలో ఉంటే మన స్వభావాలకు వ్యతిరేకంగా మనం నడుచుకోవడం చాలా తేలికైపోతుంది. లేదంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ థింగ్. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ జాబ్. ఓకే, అందుకే మాంసాహారం ఎందుకు తినకూడదయ్యా అంటే ఎందుకు తినకూడదు? ఎందుకంటే జీవుల పట్ల జాలి లేని వ్యక్తి ఆత్మజ్ఞానానికి అనర్హుడు అనమాట. అర్హుడు కాదు. అదే ప్రభుపాల్ వారు ఇండైరెక్ట్ గా చెప్తుంది చివరి లైన్ లో. ఇది మనం ఈ భగవద్గీత అనేది మనం ఎట్లాగంటే వి నీడ్ టు రీడ్ స్క్రూటినైజింగ్లీ, అంటే చాలా జాగ్రత్తగా చదవాలి. మనం చదివింది ఇంతకాలం కేవలం మొదటి అధ్యాయం మాత్రమే చదివాం. కానీ మొదటి అధ్యాయానికి భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలకి చాలా లింక్స్, చాలా సంబంధాలు ఉన్నాయన్నమాట. ప్రభుపాల్ వారు రాసిన భాష్యం అయితే చెప్పాలంటే ఈ మొదటి అధ్యాయాన్ని సరిగ్గా చదువుకున్నా కానీ
మనం ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు అనేది అర్థమైపోతుంది. మరి ఈ రకమైన జ్ఞానం, ఈ దివ్య జ్ఞానం ఏం చేస్తే వస్తుంది? భగవంతుడి సేవ చేస్తేనే వస్తుంది, గురువు గారి సేవ చేస్తేనే వస్తుంది అనమాట. మరి ఆర్థిక కష్టాలు కావచ్చు, లేకపోతే జీవితంలో ఇతరత్ర కష్టాలు కావచ్చు, అవి వస్తాయి, కొంతకాలం ఉంటే వెళ్ళిపోతాయి. కర్మానుసారం వస్తాయి, కర్మానుసారం కొంతకాలం మనల్ని పీడించేస్తే వెళ్ళిపోతాయి. కుటుంబానికి సంబంధించిన కష్టాలు కావచ్చు, లేకపోతే చదువుకు సంబంధించిన కష్టాలు కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన కష్టాలు కావచ్చు, వస్తాయి, కొంతకాలం ఉంటాయి, వెళ్ళిపోతాయి. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి, కొంతకాలం ఉంటాయి, వెళ్ళిపోతాయి. మరి పాపం అనేది తీవ్రంగా ఉంటే జీవితాంతం పీడిస్తాయి. ఇవన్నీ ఏంటంటే మనకున్న కర్మబంధనాల ప్రకారం జరుగుతాయి అన్నమాట. మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటాం, మళ్ళీ మళ్ళీ మనం సఫర్ అవుతూ ఉంటాం, ఈ కర్మలతో ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఈ కర్మలు కొంచెం తీవ్రంగా ఉంటే మరి భౌతిక ప్రపంచంలో పడరాని పాటలు, పడరాని ఇబ్బందులన్నీ పడుతూ ఉంటాం. మరి ఈ కర్మల నుంచి మనల్ని శాశ్వతంగా బయటపడేయడానికి వచ్చింది ఎవరు? గురువు గారు అనమాట. అదే ప్రక్రియతో మొదలు పెడతారు. ముందు మనలో ఉన్న అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానాన్ని తొలగించడంతో మొదలు పెడతారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఎప్పుడు మనం చెప్పుకునే శ్లోకం ఉంటుంది, ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈ విషయం మనందరం గుర్తుంచుకోవాలి. మరి ఈ రోజు వచ్చేసి గురు పూర్ణిమ. మరి వ్యాస భగవానుడి అవతరణ దినోత్సవం అన్నమాట. అదొకటే కాదు, ఈరోజు మరొకటి కూడా ఉంది. మన 6 గోస్వాముల్లో సనాతన గోస్వామి, అంటే మనకున్న గోస్వాములందరిలో సనాతన గోస్వామి ఈజ్ ద సీనియర్ మోస్ట్. మరి సనాతన గోస్వామి తిరోభావ దినోత్సవం, అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టిన రోజు అన్నమాట. ఓకే, మరి ఈ గురు పూర్ణం గురించి, అంటే వ్యాస భగవానుడి గురించి ప్రభుపాల్ వారు ఏం చెప్పారు అనేది ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ప్రభుపాల్ వారు తన శిష్యుడికి ఒక లేఖ రాస్తూ ఏం చెప్తారంటే, వ్యాస భగవానుడు ఇచ్చిన వైదిక వాంగ్మయం ఏదైతే ఉందో, వైదిక శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కనీసం ఊహించలు కూడా ఊహించలేం. అంటే మరి వ్యాస భగవానుడు ఇచ్చిన వైదిక సాహిత్యం ఏదైతే ఉందో అది ఎంత అనేది మనం ఒక అంచనా కూడా వేయలేం. అంతటి వైదిక విజ్ఞానంలో కొంచెం ఒక చిన్న భాగాన్ని మనం పరంపర ద్వారా తీసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇందులో ముఖ్యమైనది శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం అమల పురాణం. అమల పురాణం అంటే ఏంటి? మరి ఏ రకమైన కలుషితం లేని పురాణం అన్నమాట. అంటే భౌతిక రుచులు కావచ్చు, లేదా భౌతిక ఇంద్రియ తృప్తి కావచ్చు, ఇటువంటి వాటితో ఎంత మాత్రం కలుషితం కాని పురాణం అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు కదా, జన్మ కర్మచమే దివ్యం ఏవంయో వెట్టి తత్వతః త్యక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. మరి భగవంతుడి జన్మ కర్మచమే దివ్యం. మరి భగవంతుడి అవతరణ, భగవంతుడు చేసే పనులు, మరి వీటికి ఉన్న దివ్య స్వభావం లేదా ఆధ్యాత్మిక స్వభావం ఏదైతే ఉందో దీనిని మనకి సరిగ్గా అర్థమయ్యేట్టు చేసే శాస్త్రం శ్రీమద్ భాగవతం. అందుకే శ్రీమద్ భాగవతం అమల పురాణం అన్నారు. ఇంకొక శాస్త్రం కూడా ఉంది, చైతన్య చరితామృతం. చైతన్య చరితామృతం కూడా అది కూడా అమల పురాణమే. చైతన్య చరితామృతం కూడా మరి భగవంతుడి లీలల యొక్క దివ్య స్వభావాన్ని తెలియజేసేదే. అందుకే మరి నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయాత్ అనే ఒక శ్లోకం భాగవతంలోనే చెప్పబడింది. అంటే నిత్యం భాగవతం అనేది చదువుకుంటూ ఉండాలి. ఈ విషయం మనం అందరూ అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకోవడం ఒకటే కాదు, పాటించాలి. మరి అటువంటి శ్రీమద్ భాగవతం ఎవరి దయ మూలంగా మనకు దక్కింది అంటే శ్రీల వ్యాసదేవుల మూలంగా మనకు దక్కింది అనమాట. మన జీవితం కొంచెం సాఫీగా సాగుతుందంటే దాని అర్థం
మనం ఏదో గొప్ప జాతకులు అని కాదు, మనందరం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో మనందరం జన్మ తీసుకున్నాం. కలియుగంలో జన్మ తీసుకున్నాం అంటేనే మనందరం దురదృష్టవంతులు అని అర్థం. మనందరం ఒక జైల్లో ఉన్నాం అనుకోండి, సపోజ్ జైల్లో మనందరం ఫ్రెండ్స్ అయ్యాం, మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఎరా నువ్వేం చేసి వచ్చావు అని చెప్పేసి మాట్లాడుకుంటాం. నేనా దొంగతనం చేసి వచ్చాను రా అని ఒకడు అంటాడు. ఇంకొకటి ఏమంటాడంటే ఒరే నాకు కోపం వచ్చింది, ఒకరిని కొట్టాను అందుకని జైలుకి వచ్చాను అంటాడు. ఇంకొకటి ఏమంటాడంటే ఏం లేదురా నేను ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది అందుకుని వచ్చాను అంటాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క కారణం ఉంటుంది. అందరూ నేరస్తులే, అందరికీ నేరం చేసిన స్వభావం ఉంది. అదే విధంగా కలియుగంలో జన్మించిన మనందరికి ఉన్న లక్షణం, మనందరం దురదృష్టవంతులం. మంద సుమంద మతయో మంద భాగ్య అంటే కలియుగంలో ఉన్న జనాల గురించి శాస్త్రంలో చెప్పబడిన విషయం. మంద సుమంద మతయో అంటే మరి ఈ బుద్ధ అనేది సక్రంగా ఉండదు. మంద సుమంద మతయో, మంద భాగ్య అంటే అదృష్టం తక్కువ, అంటే దురదృష్టవంతులు అని అర్థం. కలియుగంలో పుట్టామంటేనే మన పరిస్థితి అది. అదే అర్థం. ఎవడైనా జైల్లో ఉన్నాడంటే ఏదో చేసి వచ్చాడు వీడు. అదే విధంగా వీడు కలియుగంలో జన్మ తీసుకున్నాడంటే వీడు దురదృష్టవంతుడు అని అర్థం. మనందరి పరిస్థితి కూడా అదే వాస్తవానికి. మరి ఇటువంటి కలియుగంలో భగవంతుడికి సంబంధించిన శుద్ధ భక్తి, లేకపోతే నేను శరీరాన్ని కాదు ఆత్మను అర్థం చేసుకోవడం, అదొకటే కాదు, మన చుట్టూ కనపడే జీవులు కూడా ఇవి కూడా ఆత్మలే, ఇవి కూడా శ్రీకృష్ణుడి యొక్క అంశాలు అనే ఈ స్పృహలోకి మనందరం వచ్చే ప్రయత్నం చేయడం, ఇది మామూలు ఆశ్చర్యకరమైన విషయం కాదు. మనం ఏంటంటే ప్రతిరోజు మాట్లాడుకుంటూ మనకి మామూలు అయిపోయింది. కానీ మీరు బయట కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఈ మాటలన్నీ మాట్లాడండి, పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు. ఎందుకంటే దే ఆర్ ఇన్ఫెక్టెడ్ పీపుల్, జాంబీస్. బయట వ్యక్తులు దే ఆర్ జాంబీస్. ఈ భౌతిక బుద్ధి అనే ఒక కాలుష్యం ఉన్న వ్యక్తులు అన్నమాట. చెప్పాలంటే పశువులు లాంటి వ్యక్తులు. పశువులు తమో గుణంతో ప్రవర్తిస్తాయి అన్నమాట. అదే రకంగా తమో గుణంతో ఎక్కువ ప్రవర్తించే వ్యక్తులు. అఫ్ కోర్స్ మనుషులు కాబట్టి రజోగుణ ప్రభావం కూడా ఉంటుంది, అది వేరే విషయం. ఓకే, ఈ విషయం మనం మైండ్ లో పెట్టుకోవాలన్నమాట. మరి ఇటువంటి కలియుగంలో మరి ఇటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం దక్కడం అనేది, మరి మీరు ఒక 10,000 కోట్లు లేకపోతే మన దేశానికి సంబంధించిన యూనియన్ బడ్జెట్ అది సంవత్సరానికి 30 లక్షల కోట్లు ఉంటుంది. అఫ్ కోర్స్ అంత ఆస్తి అందరికీ ఉండదు, అతి కొద్ది మందికి ఉంటుంది. మీరు అంత డబ్బు ఖర్చు పెట్టినా మీకు దక్కదు, మనకి ఎవరికి దక్కదు. చెప్పాలంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. అదేంటి ఓ 10 లక్షల కోట్లు లేకపోతే అంతంత ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ జ్ఞానం దక్కట్లేదే. జన్మ కర్మచమే దివ్యం ఏవంయో వెట్టి తత్వత త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామే. మరి భగవంతుడు లీలలకు సంబంధించిన దివ్య జ్ఞానం ఏదైతే ఉందో, మరి ఇది బాగా డబ్బున్న వ్యక్తులకి, ఒక దేశ ప్రధానమంత్రిని కూడా కొనేయగలిగిన వ్యక్తులకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఎందుకు దక్కట్లేదు? దక్కదు, నాట్ పాసిబుల్. బికాస్ మంద సుమంద మతయో మంద భాగ్య. అంత డబ్బున్నా సరే వాడు దురదృష్టవంతుడే. ఏ రకంగా? వాడికి ఆధ్యాత్మిక జ్ఞానం దక్కదు. బాగా డబ్బు ఉంటే అది ఎంతకాలం? కొంతకాలం. మహా అయితే వాడి జీవితకాలం అంతే. దాని తర్వాత వాడి పరిస్థితి ఏంటి? ఇంకా వాడు ధనికుడిగా వాడికున్న కర్మ కొంతకాలమే అనుకోండి. వాడికున్న కర్మ అనేది కొంతకాలమే అనుకోండి. అంటే వాడి పుట్టినప్పటి నుండి 35వ వయసు వరకే వాడు డబ్బున్న వ్యక్తిగా ఉంటాడు అనేది వాడి కర్మ అనుకోండి. 35వ సంవత్సరం తర్వాత వాడు మధ్యతరగతోడో పికవర్ అయిపోతాడు. వాడి జాతకం ప్రకారం వాడు నడవాల్సిందే. కానీ అటువంటి వ్యక్తి భగవంతుని ఆశ్రయిస్తే ఏమవుతుంది? భగవంతుడు వాడి కర్మలో కొన్ని మార్పులు చేర్పులు చేయొచ్చు వాడి మంచి కోసం. మరి బికార్ అయితే ఎందుకు పనికి రాకుండా పోతాడనేసి కనీసం వాడిని మధ్య తరగతి దాకా తీసుకొచ్చి ఆపవచ్చు. అంటే వాడు ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే సాధన అనేది కొనసాగించడానికి అనుకూలమైన పరిస్థితులు భగవంతుడు కల్పించవచ్చు. ఎందుకు? వాడు ఈ జన్మలోనే తిరిగి భగవద్ధామానికి రావడానికి అనమాట.
మరి ఆ రకంగా భగవంతుని అనుగ్రహం కావాలన్నా ముందు ఎవరు అనుగ్రహం కావాలి? గురువు ప్రభుపాదికి జై. జై ప్రభుపాద్. విశ్వగురు శిల ప్రభుపాదికి జై. మరి ప్రభుపాదుల వారు వచ్చేసి వ్యాస భగవానుడి గురించి చెప్పిన విషయాలు అన్నమాట ఇది. మరి ఎంతో ఇస్తే అందులో కొద్ది భాగాన్ని, ముఖ్యంగా శ్రీమద్ భాగవతాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అనేసి. అయితే ఈ గురు పూర్ణిమ అనేది ఈ మాయావతులు ఎవరైతే ఉంటారో దీన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు అనమాట ప్రతి సంవత్సరం. సంవత్సరానికి ఒకరోజు వారు గురువును పూజించడానికి మరి అంటే ఈ ఒక్కరోజు వారు పూజిస్తారనమాట గురు పౌర్ణమి రోజు. అదే మన సంప్రదాయంలో చూసుకుంటే మనం ప్రతిరోజు పూజ చేస్తాం. ప్రతిరోజు ఉదయం దర్శనానికి తర్వాత ప్రతిరోజు మన మందిరాల్లో గురు పూజ అనేది జరుగుతుంది. మనం కేవలం గురు పౌర్ణమి ఒక్కరోజే చేయం. అయితే గురువు గారిని ప్రత్యేకించి మనం పూజించేది ఎప్పుడు? వ్యాస పూజ. అంటే గురువు గారు అవతరణ దినోత్సవం ఏదైతే ఉందో ఆ రోజు మనం గురువు గారిని ప్రత్యేకంగా మనం పూజిస్తాం అన్నమాట. అయితే ఈ వ్యాస పూజ గురించి నేను ఇదే నెలలో ఒకరోజు సెషన్ తీసుకున్నాను. మరి శ్రీ ప్రభుపాదుల వారికి మనం వ్యాస పూజ ఆఫరింగ్స్ అనేవి రాయాలన్నమాట. ఓకే, ఈ వ్యాస పూజ ఆఫరింగ్స్ గురించి నారాయణ స్వామి ప్రభు తొందరలో మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అంటే ఒక అనౌన్స్మెంట్ లాగా చేస్తారనమాట. మరి వ్యాస పూజ ఆఫరింగ్ అంటే మరి ప్రభుపాదుల వారిని కీర్తిస్తూ మనం రాయాలి. ప్రభుపాదుల వారి గురించి కాదు, ప్రభుపాదుల వారిని మనం వ్యక్తిగతంగా కీర్తిస్తూ మనం రాయాలన్నమాట. అంటే ఏ రకంగా? ప్రేమైన విశ్వగురు శ్రీల ప్రభుపాదుల వారికి అని ఒక లెటర్ రాయాలి. మనం ప్రభుపాదుల వారి గురించి, అంటే ప్రభుపాదుల వారు ఏం చేశారో ప్రభుపాదుల వారికే చెప్తూ మరి ప్రభుపాదుల వారిని మనం కీర్తించవచ్చు. మీరు 70వ ఏట మరి ఒక సరుకుల నౌకలో అమెరికా వెళ్ళారు. మరి సనాతన ధర్మానికి సంబంధించి లేదా భగవద్గీత గురించి, భాగవతం గురించి, లేదా అసలు భగవంతుడి గురించి ఎంత మాత్రం జ్ఞానం లేని హిప్పీలు ఎవరైతే ఉన్నారో మరి మీరు వాళ్ళందరినీ సంస్కరించారో, వారికి హరినామాన్ని బోధించారో, భగవద్గీతను బోధించారో, వాళ్ళని భక్తులుగా మార్చారు. అంటే మీరు వాళ్ళని భక్తులుగా మార్చారు. ఈ రకంగా మనం రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. దాని తర్వాత వచ్చేసి మరి మీరు చేస్తున్న సాధన ఏంటి అంటే ప్రభుపాదుల వారి నుంచి మీరేం నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నాం? 4 నియమాలు ఏంటో తెలుసుకున్నాను. హరే కృష్ణ మహామంత్రం ఎలా జపం చేయాలో తెలుసుకున్నాను. ఎందుకు జపం చేయాలో తెలుసుకున్నాను. మరి ఈ రకంగా సాధన చేయడం మూలంగా మరి మనం పొందిన బెనిఫిట్స్ ఏంటి, మనకు వచ్చిన లాభం ఏంటి, అది కూడా రాయాలి. మరి 4 నియమాలు పాటించడం, అలాగే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు మనం జపం చేయడం మూలంగా మానసిక ప్రశాంతత అనేది వచ్చింది. జీవితం పట్ల ఒక స్పష్టత అనేది వచ్చింది. భక్తుల సాంగత్యం మూలంగా, అలాగే భగవద్గీత నేర్చుకోవడం మూలంగా మరి మానవ జన్మ ఉద్దేశం ఏంటి అనేది అర్థమైంది. అలాగే మరి ఇతరత్ర వ్యాపకాలు ఏవైతే ఉన్నాయో, అనవసరపు వ్యాపకాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటి మీద నాకు ఆసక్తి తగ్గింది అనేది రెండో పార్ట్లో మనం రాయొచ్చు. మొదటి పార్ట్ వచ్చేసి ప్రభుపాదుల వారిని కీర్తిస్తూ కొన్ని మాటలు రాయాలి. మరి రెండో పార్ట్లో వచ్చేసి ప్రభుపాదుల వారి దగ్గర నుంచి మనం ఏం తీసుకున్నాం, దానివల్ల మనం ఏ రకమైన ప్రయోజనం పొందాం, అది రాయొచ్చు. మూడో పార్ట్ వచ్చేసి మరి మీరు గురువు గారి కోసం ఏం చేస్తారు. మరి నేను నేర్చుకున్న దాన్ని 10 మందికి నేను కూడా ప్రచారం చేస్తాను, 10 మందికి నేను కూడా చెప్తాను. మరి భగవద్గీత నేను ఇన్ని పుస్తకాలు పంచుతాను. ఈ సంవత్సరం మరి ఇంతమందికి నేను హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్తాను. ఈసారి నుంచి ఏకాదశి మరి స్ట్రిక్ట్ గా నేను పాటిస్తాను. ఇంకా అంటే గురువు గారితో మీరు ఈ రకమైన కమిట్మెంట్స్ అనేది తీసుకోవచ్చు. కమిట్మెంట్స్ అంటే ఇది ఒక సంభాషణ లాంటిది. అంటే ఏదో అగ్ని ముందు ప్రమాణం చేసినట్లు కాదు. ఇదేంటంటే గురువు గారితో మీరు వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నట్టు, వ్యక్తిగతంగా సంభాషిస్తున్నట్టు అనమాట. ఇది అటువంటి విషయం అనమాట. ఈ రకంగా ముందు వచ్చేసి గురువు గారిని కీర్తించడం, ప్రేమైన శ్రీల ప్రభుపాదుల వారికి అని కొంచెం ప్రభుపాదుల వారిని మనం కీర్తించాలి. ప్రభుపాదుల వారు చేసిన పనుల మూలంగా
తర్వాత మరి ప్రభుపాల వారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నాం, మనం పొందిన ప్రయోజనం ఏంటి, తర్వాత గురువు గారికి మనం ఏం సేవ చేయదలుచుకున్నాం, లేదా నాకు వచ్చే ఆదాయంలో ఇంత భాగం నేను మీ సేవ కోసం ఖర్చు పెడతాను. ఈ రకంగా కూడా మనం వీ కెన్ టేక్ సమ్ కమిట్మెంట్స్. అది మనం లెటర్లో మెన్షన్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. చివర్లో ఏ రకంగా ముగించాలి? చివర్లో వచ్చేసి మరి మాతాజీలు అయితే మీ భక్తురాలు లేదా మీ సేవకురాలు అని పెట్టేసి కింద భక్తిన్ అనే టైటిల్ పెట్టాలన్నమాట. భక్తిన్ అనే టైటిల్ పెట్టి మీ పేరు రాసుకోవచ్చు మాతాజీలు అయితే. అదే ప్రభువులు అయితే ఇట్లు మీ సేవకుడు, ఇట్లు మీ భక్తుడు అనేసి కింద భక్త అని పెట్టి మీ పేరు రాసుకోవచ్చు. అదే ఒకవేళ మీరు దీక్ష తీసుకున్నట్టయితే భక్తిన్ భక్త అని రాయాల్సిన అవసరం లేదు, సరాసరి మీ పేరు రాసుకోవచ్చు. అది దీక్షనామం రాసుకోవచ్చు. సో మీలో దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ దీక్షనామాన్ని రాసుకోండి. ఓకే, మరి ఎవరికైతే దీక్ష లేదో మీకున్న లీగల్ నేమ్ రాసుకోవచ్చు. అయితే లీగల్ నేమ్ రాసేటట్టయితే భక్త అని కానీ భక్తిన్ అని కానీ రాయాలన్నమాట. ఇది వ్యాస పూజ లెటర్ ఏదైతే ఉందో దాన్ని ఈ రకంగా ప్రారంభించడం ముగించడం ఈ రకంగా ఉంటుంది. దీని గురించి మోర్ డీటెయిల్స్ నారాయణ స్వామి ప్రభు చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి మరి ఈ వ్యాస పూజ ఆఫరింగ్స్ ఇవేవైతే ఉన్నాయో ఆగస్టు 10వ తారీఖులోగా మరి మీరందరూ రాసి పంపించండి. ఇంకా బెస్ట్ వచ్చేసి మీరు రేపే రాసి చేయొచ్చు, ఈ రోజే రాసి చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. హరే కృష్ణ నారాయణ స్వామి ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఆఫ్టర్ దిస్ సెషన్ విల్ హ్యావ్ వన్ డిస్కషన్ ప్రభు. Yes, ప్రభు. ఒక మొబైల్ నెంబర్ అనేది పెడదాం. ఆ మొబైల్ నెంబర్ కి ఇప్పుడు మన Yes. మార్నింగ్ క్లాస్ కి వచ్చిన వాళ్ళు వ్యాస పూజ ఆఫరింగ్ అనేది రాసి దే కెన్ సెండ్ ఫోటో. ఎస్ ప్రభు. ఇది మార్నింగ్ క్లాస్ కి వచ్చేవాళ్ళు ఐక్య విద్యా సెంటర్స్ విల్ డిస్కస్ వాట్ టు డు. ఓకే ప్రభు. Okay, so once we'll discuss what is the mechanism and all. Okay, and because yesterday Sadhar Prabhu said gave a few more guidelines anamata after our discussion. ఓకే ప్రభు. Morning మాట్లాడదాం అంటే I didn't get time. Once we'll discuss and we'll execute. Okay. ఎస్ ప్రభు. Okay. సో అదనమాట. సో దయచేసి అందరూ కూడా వ్యాస పూజ అనేది రాయండి. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరం ప్రభుపాదుల వారి 130వ వ్యాస పూజ. అంటే మనం మామూలు భాషలో మాట్లాడుకోవాలంటే ప్రభుపాదుల వారి 130వ పుట్టినరోజు. విశ్వగురు శిష్యగురు శిల ప్రభుపాదకి జై. మనందరం ప్రభుపాదుల వారి గిఫ్ట్ అనేది ఇవ్వాలన్నమాట. దయచేసి మీరు మాత్రమే కాదు మీ ఇంట్లో వాళ్ళందరి చేత కూడా, మీ ఇంట్లో మీ కుటుంబంలో ఉన్న వారందరి చేత కూడా ఈ వ్యాస పూజ రాయించండి. మీకు గైడెన్స్ కావాలంటే ఆల్వేస్ డివోటీస్ ఆర్ అవైలబుల్. మీరు రాసమండల్ ప్రభుకి కాల్ చేయొచ్చు, ఖగేంద్ర ప్రభుకి కాల్ చేయొచ్చు, నారాయణ స్వామి ప్రభుకి కాల్ చేయొచ్చు. డివోటీస్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి యూ కెన్ ఆస్క్ నారాయణ స్వామి ప్రభు, రాసమండల్ ప్రభుని అడగొచ్చు, యూ కెన్ ఆస్క్ ఎనీ డివోటీ. ఓకే, సో దయచేసి గురువు గారి కోసం మంచిగా ఒక A4 షీట్ ఏదైతే ఉందో ఆ పేజ్ మొత్తం నిండే విధంగా రాయండి. చాలా మంది కొంతమంది వ్యాస పూజ ఏంటంటే ఏదో 2-3 లైన్లు రాస్తారనమాట. అలా కాదు. ఇందాక మనం మన జీవితంలో గురువు గారి పాత్ర ఏంటి, గురువు గారు మనకిచ్చే ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో మరి దాని ప్రభావం ఏంటి, అది ఏ స్థాయిలో ఉంటుంది, ఇవన్నీ మనం మాట్లాడాం. మరి మన కోసం అంత చేసిన గురువు గారి కోసం ఒక A4 షీట్ కూడా, అంటే A4 షీట్ లో నిండేంత భావం కూడా మనకు లేకపోతే ఇక మనం ఎటువంటి వారు అనేది మనమే అర్థం చేసుకోవాలన్నమాట. మీరు ఏ భాషలో రాయొచ్చు. ఒక నిమిషం, ఫ్యూ డౌట్స్ ఆర్ కమింగ్. ఇఫ్ లెటర్ రిటన్ ఇన్ ఇంగ్లీష్ షుడ్ బి కంక్లూడెడ్ యాజ్ భక్తిన్ ఆర్ సర్వెంట్. యా, ఒక మాతాజీ అడుగుతున్నారు ఈ వ్యాస పూజ కంక్లూజన్ ఎలాగని. మీరు రాయొచ్చు యువర్ సర్వెంట్ కామా దాని కింద వచ్చేసి భక్తిన్ అని మీ పేరు రాసుకోండి. ఆ రకంగా అనమాట. మరి మనకు అంత చేసిన గురువు గారి గురించి A4 షీట్, కనీసం A4 షీట్ లో ఒక సైడ్ ఒక వైపు కూడా మనం నింపలేకపోతే, అంటే ఊరికి నింపడం కాదు, అంటే గురువు గారి మీద అంత మాత్రం భావం కూడా లేకపోతే ఇక మనం ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. అందులోనూ ప్రభుపాదుల వారి 130వ అవతరణ దినోత్సవం. మరి
అటువంటి మరి ప్రభుపాల వారు మనల్ని ఏమైనా పెద్ద పెద్ద విషయాలు అడుగుతున్నారా? బండరాళ్ళు కావచ్చు, లేకపోతే రాళ్ళు కొట్టడం కావచ్చు, లేకపోతే ఏదో భారీ ఎత్తున డబ్బు తీసుకొచ్చి ఇవ్వమని చెప్తున్నారు ప్రభుపాల వారు. ఆల్ దీస్ థింగ్స్ ప్రభుపాద ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్. భగవంతుడి లక్షణం, గురువు లక్షణం. మరి గురువు అంటే దాదాపు భగవంతుడితో సమానం అన్నమాట. మరి శ్రీకృష్ణ భగవానుడికి కావాల్సింది ఏంటి? భావం, భక్తి. గురువు కావాల్సింది కూడా అదే. మరి ఆ భావాన్ని కూడా మనం ఇవ్వలేకపోతే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. వీఆర్ నాట్ ఇన్ ప్రాపర్ పాత్ ఆఫ్ డివోషన్ అప్పుడు. ఓకే, సో దయచేసి అందరూ మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఒక అరగంట మీరు సమయం కేటాయించుకోండి. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మనం రాసేది వ్యాస పూజ అనమాట. మన భావాన్ని మనం గురువు గారికి ఇవ్వాలి. మీ అమ్మ నాన్నకి మీరు భావం ఎలా ఇస్తారో, మీ కొడుకు కూతురికి భావాన్ని మీరు ఎలా ఇస్తారో, మరి అదే రకంగా మీరు మీ భావాన్ని మన గురువు గారికి ఇవ్వాలన్నమాట, రూపాల వారికి. కాబట్టి ఒక పేజ్ తీసుకోండి, పెన్ను అదే ఒక పేపర్ తీసుకోండి, అదే ఒక పెన్ తీసుకోండి. ఇంకోటి, మీరు వ్యాస పూజ రాయడం వచ్చేసి జాగ్రత్తగా అదేంటి హ్యాండ్ రైటింగ్ అనేది ఈ అక్షరాలు గుండ్రంగా ఉండే విధంగా చూసుకోండి. లేదంటే పాపం మన ప్రూఫ్ రీడర్స్కి ఇబ్బంది అయిపోతుంది. సో నిదానంగా రాయండి. ఒక అరగంట టైం పెట్టుకోండి. చక్కగా మంచి హ్యాండ్ రైటింగ్తో రాయండి. ఓకే, ఎందుకంటే గురువు గారికి మనం లెటర్ రాస్తున్నాం అంటే విల్ రైట్ విత్ నీట్ హ్యాండ్ రైటింగ్ రాయాలి. క్రితం సెషన్లో కూడా చెప్పుకుందాం. ఇన్ కేస్ అంటే ఇప్పుడు ఆ కల్చర్ లేదు. ఒకప్పుడు లవ్ లెటర్స్ ఉండేవన్నమాట. మరి లవ్ లెటర్స్ రాసేటప్పుడు పిచ్ హ్యాండ్ రైటింగ్తో రాస్తే అవతల వాళ్ళు ఇంప్రెస్ అవుతారా? నో ఆన్సర్. నో ప్రభు. మరి అవతల వాళ్ళు ఇంప్రెస్ అవరు. లవ్ లెటర్ ఉద్దేశం ఏంటి? అవతల వాళ్ళే లవ్ లో పడేయాలి, అది ఉద్దేశం. మరి అటువంటి లెటర్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాస్తాం. రంగురంగుల పెన్స్ వాడతాం. ఈ స్కెచ్ పెన్స్ తీసుకుని మంచి మంచి మార్జిన్స్ అన్ని కొట్టడం, ఈ రకంగా ఏవేవో చేస్తూ ఉంటాం. ఏది ప్రేమ అని మనం భ్రమపడే ఒక భౌతికమైన విషయం కోసం. కానీ నిజంగా మనల్ని ప్రేమించే గురువు గారి కోసం మన హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉంచుకోలేమా అనే క్వశ్చన్ కి వాట్ ఈస్ ద ఆన్సర్? ఖచ్చితంగా ఉంచుకుంటాం ప్రభు. హ్యాపీగా చాలా నీట్ గా రాయాలన్నమాట. కాబట్టి కొంచెం సమయం పెట్టుకోండి. ఒక అరగంట సమయం పక్కన పెట్టుకోండి, నీట్ గా రాయండి. ఓకే, మేము ఒకసారి వన్స్ ఐ హ్యావ్ డిస్కషన్ విత్ నారాయణ స్వామి ప్రభు అండ్ విల్ మేక్ అనౌన్స్మెంట్ ఇన్ గ్రూప్. ఓకే, దయచేసి మీరు రాయండి, మీ కుటుంబ సభ్యుల చేత రాయించండి. మీలో ప్రీచర్స్ ఉన్నారు, మీరు సత్సంగాలు అవి చేస్తున్నారు, మీ సత్సంగానికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత రాయించండి. వాళ్ళందరినీ కూర్చోబెట్టి రాయించండి. రాయించి దాన్ని నీట్గా ఫోటో తీసి మరి నారాయణ స్వామి ప్రభుకి పంపండి. షూర్ ప్రభు, తప్పకుండా. సో ఇక్కడ డిజిటైజేషన్ కి, ప్రూఫ్ రీడింగ్ కి ఒక సెపరేట్ టీమ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళు ప్రూఫ్ రీడింగ్, అదే డిజిటైజేషన్, ప్రూఫ్ రీడింగ్ రెండు పూర్తి చేసి ఇది ఒకసారి ఇంకా పై వాళ్ళకు కూడా చూపించి ఇస్కాన్ బెంగళూరుకి పంపించేస్తాం అనమాట. ఇంకొకటి, ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఏదో మన దగ్గర నుంచి వెళ్ళిపోయిందంటే అయిపోయినట్టు కాదు. పైన మన ఇస్కాన్ బెంగళూరులో కూడా ప్రూఫ్ రీడర్స్ ఉంటారు సపరేట్ గా. అసలు ఆఫరింగ్స్ ఏమేమి వస్తున్నాయి ఏంటి అనేది వాళ్ళు కూడా చూస్తారు అనమాట. మనం ఏమన్నా కొంచెం అదేంటి ప్రాపర్ గా రాలేదు అనుకోండి, వాళ్ళు అనుకుంటారు అనమాట ఏంటి పలానా సెంటర్ లో ఇలా వచ్చింది ఏంటని. సో వీ నీడ్ టు రైట్ కేర్ఫుల్లీ. అయితే కొన్ని విషయాలు వ్యాస పూజకి సంబంధించి ఇది కేవలం గురువు గారి గురించి మాత్రమే మనం రాస్తున్న లేఖ. ఇందులో వేరే భక్తులు పొగుడుతూ రాయడం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అలాగే వేరే భక్తులను తిడుతూ రాయడం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. గురువు గారికి మనం రాసే లేఖలో ఇతరులను పొగుడుతూ కావచ్చు, తిడుతూ కావచ్చు, అందులో లెటర్స్ రాయకూడదు. అలాగే మరి పలానా టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో పలానా పని సరిగ్గా జరగట్లేదు, వాళ్ళు నన్ను ఏం పట్టించుకోవట్లేదు, దీస్ థింగ్స్ ఆర్ నాట్ కరెక్ట్. నిజంగా అలాంటి సమస్యలు ఉంటే మీరు వచ్చి టెంపుల్లో సీనియర్ డివోటీస్ని కలవచ్చు. ఈవెన్ మీ టెంపుల్ ప్రెసిడెంట్ ఆల్సో, నో ప్రాబ్లం, ఎవ్రీవన్ ఆర్ ఓపెన్ టు హియర్. అంటే అటువంటి సమస్యల్ని సాల్వ్ చేసుకునే పద్ధతి అదనమాట. దాన్ని వ్యాస పూజలో రాయడం పరిష్కారం కాదు. అది గురువు గారి కోసం మనం రాసేది. అడ్మినిస్ట్రేటివ్ గా, ఆపరేషనల్ గా ఎప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఉండొచ్చు, అవి వస్తుంటాయి పోతుంటాయి.
టైం టు టైం రిజాల్వ్ అనేది అవుతుంది. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి, గురువు గారి ద్వారా మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక జ్ఞానం. దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని గురువు గారు మనల్ని ఈ భౌతిక జీవితం నుంచి ఏ రకంగా మనల్ని రక్షిస్తున్నారో అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ వ్యాస పూజ అనేది రాయాలన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దే కెన్ ప్లీజ్ ఆస్క్, ఐ విల్ ట్రై టు ఆన్సర్. హరే కృష్ణ. భక్తులకు ఎవరికైనా సందేహాలు ఉంటేనా దయచేసి హ్యాండ్ రైజ్ చేయగలరు. హరే కృష్ణ. పూసలై ప్రభు, దయచేసి మీ సందేహాన్ని అడగండి ప్రభు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. హ్యాపీ ప్రభు. ఇవాళ చాలా మంచి విషయం నేను నేర్చుకున్నాను ప్రభు. ఇవాళ భగవద్గీత ఫస్ట్ చాప్టర్ ఎండింగ్ లో మీరు దాన్ని కంక్లూడ్ చేస్తూ, నాకు చాలా రోజుల నుంచి ఉన్నటువంటి అనుమానం అనమాట అది, సందేహం కూడా. అంటే ఒక మనిషి భక్తి లేకుండా కూడా చాలా మంచి వాళ్ళని చూసాను నేను, చాలా మందిని. చాలా రోజులు మంచిగా ఉంటారు, సడన్ గా వాళ్ళు డ్రాప్ అయిపోయి చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తూ ఉండేవాళ్ళు. దానికి కారణం ఏంటనేది నాకు ఇవాళ క్లాస్ లో అర్థమైంది ప్రభు. సో వాళ్ళ యొక్క పూర్వ కర్మలను బట్టి వాళ్ళు ఎంతకాలం సాత్వికంగా ఉండాలి, ఎంతకాలం రజోగుణంగా ఉండాలి అనేటువంటిది అది మేము ప్రెడిక్ట్ చేయలేకపోయేవాళ్ళం. ఎందుకంటే చాలా బాగుంటాడు ఇతను, సడన్ గా ఎందుకు ఇలా మ్యూటేషన్స్ వస్తున్నాయి ఇతని మైండ్ లో అని ఇవాళ క్లారిటీగా శాస్త్రం ప్రకారం ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ అయితే నేను నేర్చుకున్నాను ప్రభు. దానికి సొల్యూషన్ కూడా మీరు ప్రభుపాద వారి భాష్యం నుంచి చాలా చక్కగా అందించారు. అది మేము అందరూ నేర్చుకోవాల్సింది. అది ఎలా అంటే ఆ మ్యూటేషన్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే ఒక గురువు చెంత చేరాలి మనం. ఆ గురువు చెంత చేరినప్పుడు మాత్రమే, అది పరంపరలో ఉన్నటువంటి ప్రభుపాదుల గురువు గారిని చేరినప్పుడు మాత్రమే అతను కర్మానుసారంగా ఆ గుణాల ప్రభావం కాకుండా తన స్టాండర్డ్ గా ఒక సాత్వికమైన భావంతో నేర్చుకున్నాను ప్రభు. చాలా థ్యాంక్ యూ సో మచ్. గురు మీ లెటర్స్ మేము ప్రభుపాద వారికి ఎక్కువగా అందించడానికి మా సత్సంగం సెంటర్ నుంచి ఒక 100+ లెటర్స్ నేను రాయించగలిగే కెపాసిటీ నేను ప్లాన్ చేస్తాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. వాసవి సీతాదేవి దాసి మాతాజీ, మీ సందేహాన్ని అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామం ప్రభు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ మాతాజీ. ప్రభు, ఈరోజు ఇందాక మీరు చాలా చక్కగా వివరించారు వ్యాస పూజ లెటర్ ఎలా రాయాలి అనేది. అయితే ఫస్ట్ అంటే మనం ఏవేవి ఇంక్లూడ్ చేయాలనేవి ఒక చిన్న ఫార్మాట్ లాగా, అంటే ఎలా ఉండాలి అనేది కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ఇస్తే, సో దట్ ఏంటంటే చాలా మంది అడుగుతూ ఉంటారు దీని మీద క్వశ్చన్స్, సో దట్ ఇట్ ఈస్ ఈజీ టు ఫార్వర్డ్ టు దెమ్ అన్నమాట. ఓకే మాతాజీ, అది ఒక టెంప్లెట్ లాగా ఇస్తాం. నారాయణ స్వామి ప్రభు విల్ బి కోఆర్డినేటింగ్ ఇది ప్రభు. వన్స్ ఐ థింక్ ఒక చిన్న టెంప్లెట్ లాగా చేద్దాం ప్రభు. ఎస్ ప్రభు. అదేంటంటే జస్ట్ స్పెసిమెన్, అంటే ఖచ్చితంగా ఇలాగే రాయాలని అని కాదనమాట. కాకపోతే ఏంటంటే కొత్త వాళ్ళకి ఎలా రాయాలి ఏంటనేది వాళ్ళకు స్ట్రక్చర్ అనేది అర్థం అవడానికి. డెఫినెట్లీ ప్రభు, విల్ ఫ్రేమ్ వన్ థింగ్ అండ్ విల్ పోస్ట్ ఇన్ గ్రూప్. ఇంకా ఎనీహో ఇప్పుడు ఈ కొంతమంది కోఆర్డినేటర్స్ కూడా ఉంటారని చెప్పేసి అనుకున్నాం కదా. సో వాళ్ళకు కూడా ఈ స్పెసిమెన్ ఇస్తే బెటర్ అనమాట. ఎందుకంటే వాళ్ళ గైడెన్స్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి పంపించి వాళ్ళని గైడ్ చేయొచ్చు. దట్ వీ కెన్ డూ. అంటే లెటర్ అనేది ఒకటి ప్రభు, గైడ్ లైన్స్ అనేది ఇంకో డాక్యుమెంట్. రెండు ఉంటే కనుక దెర్ విల్ బి లెస్ రూమ్ ఫర్ కన్ఫ్యూజన్. ఓకే, సో విల్ వర్క్ ఆన్ దట్. అది those things will provide మాతాజీ. Yeah, thank you Prabhu. Thank you so much. It will be helpful Prabhu. హరే కృష్ణ. హరే కృష్ణ. పాండురంగ ప్రభు, దయచేసి మీ సందేహాన్ని అడగండి ప్రభు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ ప్రభు. క్లాస్ చాలా చక్కగా ఉంది ప్రభు. మొదటి అధ్యాయం యొక్క ప్రాధాన్యత భగవద్గీత మొత్తం అందులో నిక్షిప్తమైంది అనేటువంటి విషయము చాలా క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే గుణాల యొక్క ఆవశ్యకత ఎట్లా, ఒక వ్యక్తిని ఏ విధంగా మనం అంచనా వేయకూడదు, ఆయన సుఖము కానీ దుఃఖం కానీ వస్తుందంటే అది ఆయన కర్మానుసారంగా వస్తుందని ఆలోచించాలి. ఆయన మనం ఎప్పుడు కూడా బేరేజ్ వేసుకోకూడదు అనేటువంటి విషయం తెలిసింది. అదేవిధంగా వ్యాస పౌర్ణమి యొక్క గొప్పదనాన్ని చెప్పారు. ఈ యొక్క వ్యాస పౌర్ణిమ మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, మన టెంపుల్స్ ఎలా చేసుకోవాలనేటువంటి విషయం కూడా ఓ 2 మాటల్లో చెప్తే బాగుంటుంది ప్రభు. హరే కృష్ణ. వ్యాస భగవానుడి కొంచెం చెప్పుకోవచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకా గురు పరంపర ఏదైతే ఉందో, ఈ గురు పరంపర గురించి
అంటే వ్యాస భగవాను నుంచి ఏ రకంగా మొదలైంది, అంటే ఏ రకంగా మరి ప్రభుపాల్ వారి ద్వారా ప్రభుపాల్ వారి వరకు ఈ గురు పరంపర ఎలా వచ్చింది, దీని గురించి భక్తులందరికీ ఒక అవగాహన కల్పించవచ్చు. ప్రభుపాల్ వారి సమయంలో వచ్చేసి ఈ గురు పౌర్ణమి రోజు ఒక భక్తుడు ఏం చేశాడంటే భారీగా కీర్తన ప్రోగ్రామ్ అది పెట్టారనమాట. అంటే గురు పూర్ణిమ సందర్భంగా ఎక్కువసేపు సంకీర్తన చేయించడం అది చేశారు. ప్రభుపాల్ వారు వచ్చేసి దాన్ని అప్రిషియేట్ చేశారు. ప్రభుపాల్ అప్రిషియేటెడ్ దట్ సంకీర్తన అండ్ ఆల్. కాబట్టి వ్యాస భగవానుడి గురించి ఒక అవగాహన కల్పించడం, అలాగే సంకీర్తన అది చేయడం, ఆ రకంగా చేసుకోవచ్చు ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకోటి గురు పూర్ణిమ అంటే ఇది వ్యాసదేవుడికి సంబంధించింది. ఐఎమ్ రిపీటింగ్, వ్యాసదేవుడికి సంబంధించింది. ఇప్పుడు కొత్తగా అంటే ఏదో గత శతాబ్దం నుంచి ఇంకో వ్యక్తి ఎవరో వచ్చారనమాట. అంటే గురువు అంటే ఇక ఆయనే అన్నట్టు అయిపోయింది. సో ఆయన గురించి కాదు. సో యూ కెన్ ప్లీజ్ అండర్స్టాండ్. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కొంచెం రాయడానికి డబ్బులు పోతాయి ప్రభుజీ, మరి వేరేలతో రాపియొచ్చా ప్రభుజీ? రాయడానికి రాదు, వేరేలతో మనం చెప్తే వాళ్ళు రాస్తారు కదా, అలా రాయించవచ్చు. మీరు చెప్తూ ఉంటే అవతల వాళ్ళు రాస్తారు. నో ప్రాబ్లం, మీరు చెప్తుంటే అవతల వాళ్ళ చేత రాయించుకోవచ్చు. దట్ ఈస్ ఆల్ రైట్. ఓకే ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. భక్తులకు ఎవరికైనా ఇంకా వ్యాస పూజకి సంబంధించిన డౌట్స్ ఏవైనా ఉంటేనా ప్రభుని అడగొచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ప్రభుజీ అడగండి మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ మీరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, దయచేసి అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు ఇప్పుడు మన గురువు గారిని మీరు అని సంబోధించారు ఆయన ప్రభు? మీరు అని సంబోధించవచ్చు. హరే కృష్ణ. సరే ప్రభు, ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా భక్తులకు ఎవరికైనా ఇంకా వ్యాస పూజ వ్రాయడానికి సంబంధించిన సందేహాలు ఉంటేనా ఇంకైనా ఏవైనా అడగొచ్చు ప్రభుని. ప్రభు, యాక్చువల్ గా ఈ డౌట్స్ అని రాసేటప్పుడు ఎక్కువ వస్తాయి అనమాట పనిలోకి దిగిన తర్వాత. ఇక వాటిని నివృత్తి చేసే కార్యక్రమం మీరే తీసుకోవాలి. Yes, Prabhu. Definitely we will post all the details in group, Prabhu. So, one posting text లో ఒక మాతాజీ పోస్ట్ చేశారు. Even though snakes and scorpions are invasive in attacking, but some people kill them immediately, even though they are not done any harm to them. Is it correct, Prabhuji అని అడిగింది. సో ఒక చోట ప్రభుపాల్ వారు రాశారు అనమాట, a saintly person is pleased when a snake or a scorpion is killed అనేసి. అంటే ఒక సర్పాన్ని కావచ్చు, లేకపోతే ఒక తేలుని కావచ్చు, వీటిని చంపితే మరి ఆ సాధువు కొంచెం ఆనందిస్తాడు అనేసి. ఈ సర్పం కావచ్చు, ఈ తేలు కావచ్చు, ఇవి చాలా పాప బతుకులు అనమాట. ఏ రకమైన హాని చేయకపోయినా ఇవి కుట్టేస్తాయి, చంపేస్తాయి. అటువంటి స్వభావం కలిగిన జీవులు అనమాట. వీటిని కనపడితే అంటే ఈ విషపూరితమైనవి కాబట్టి వీటిని చంపేయచ్చు. కుదిరినంత వరకు దూరంగా ఉండడం మంచిది. ఇక లేదు తప్పని పరిస్థితులు అయితే దే కెన్ బి కిల్డ్. ఓకే. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్స్ ఫర్ ఎన్లైటనింగ్ us, ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. శ్రీ శ్రీ రాధా గోవింద్ కి జై. నితాయ్ గౌరంగ కి జై. స్వామి కి జై. శ్రీ భగవాన్ కి జై.